హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే సిఎస్కే టీం గురించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. దాని గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 2025 ఐపీఎల్ నెక్స్ట్ సీజన్లో సిఎస్కే టీం మాజీ కెప్టెన్ తలా మహేంద్ర సింగ్ ధోని ఆడుతాడా లేదా అన్న దానిపై మరి రేపటితో ఒక ఫుల్ క్లారిటీ అయితే రాబోతుంది. మరి రేపు బుధవారం జూలై 31 బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య జరగబోయే సమావేశం బట్టి ధోని ఫ్యూచర్ అనేది ఆధారపడుతుంది. బీసీసీఐ ఫ్రాంచైజీలు కోరుతున్నట్లుగా 5 లేదా 6 ప్లేయర్స్కి రిటైన్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తే ధోని అయితే నెక్స్ట్ సీజన్ ఐపీఎల్లో ఖచ్చితంగా అయితే ఆడతాడు. ఒకవేళ బీసీసీఐకి ఫ్రాంచైజీలు ప్రతిపాదించిన 5 to 6 ప్లేయర్ రిటెన్షన్ నచ్చకపోయినా లేదు, మరి ఎప్పట్లాగే ఆ 4 ప్లేయర్ రిటెన్షన్కే బీసీసీఐ మద్దతు తెలిపితే మహేంద్ర సింగ్ ధోని అయితే నెక్స్ట్ సీజన్లో అయితే ఆడకపోవచ్చు. క్రిక్ బజ్లో వచ్చిన ఒక ఆర్టికల్ ప్రకారం ఆల్రెడీ తలా మహేంద్ర సింగ్ ధోని అయితే సిఎస్కే టీం ఓనర్ అయిన ఎన్ శ్రీనివాసన్తో మరి ధోని నెక్స్ట్ సీజన్లో ఆడుతాడో లేదో, అలాగే నెక్స్ట్ సీజన్లో సిఎస్కే టీంకి ఏ ప్లేయర్ని రిటైన్ చేసుకోవాలి అనే విషయంలో చర్చలు జరిపినట్లుగా అయితే సమాచారం. రిటెన్షన్ పాలసీ దృష్ట్యా టీంలో చోటు దక్కకపోతే అప్పుడు సిఎస్కే టీం మేనేజ్మెంట్ అయితే ధోనిని మెంటర్గా చేయాలని డిసైడ్ అయ్యింది. 2008 నుంచి ఐపీఎల్లో ధోని అయితే సిఎస్కే టీంతో పాటే ఉన్నాడు. మరి తన 17 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో సిఎస్కే టీంని అయితే 5 సార్లు ఛాంపియన్గా అయితే నిలిపాడు. రిటెన్షన్ వేలంతో స్టార్ట్ చేసుకుని కెప్టెన్గా తుది జట్టు ఎంపిక వరకు ప్రతి విషయంలో కూడా ధోని మరి తన మార్కును అనేది చూపించేవాడు. ఎంతోమంది యంగ్స్టర్స్కి అయితే ధోని వరుసగా అవకాశాలు ఇస్తూ వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటపెట్టి అత్యుత్తమ ఆటగాళ్ళగా స్టార్ ప్లేయర్స్లో ఎమర్జ్ అయ్యేలా ధోని అయితే చేసేవాడు. మరి ఎప్పటి సిఎస్కే టీం కెప్టెన్ అయినా రుతురాజ్ గైక్వాడ్ అయినా పతిరానైనా ధోని టీంలోకి తీసుకునేటప్పుడు వాళ్ళ గురించి అయితే ఎవరికి కూడా పెద్దగా అయితే తెలియదు. ప్రస్తుతం మరి వీళ్ళిద్దరిని ఇంటర్నేషనల్ క్రికెట్లో ఒక సూపర్ స్టార్స్లా మలచడంలో ధోని పాత్ర అయితే ఉంది. కెప్టెన్గా ధోని చాలామంది ప్లేయర్స్కి అయితే లైఫ్ ఇచ్చాడు. కెప్టెన్గా ధోని సిఎస్కే ఫ్రాంచైజీని ఎంత సక్సెస్ఫుల్గా మలచగలిగాడో రాబోయే సీజన్ నుంచి మరొక సరికొత్త అవతారంలో హాఫ్ ద ఫీల్డ్లో కొత్త హీరోల్ని సృష్టించడానికి ధోని సిద్ధంగా ఉన్నాడు. లాస్ట్ 1-2 సీజన్స్ నుంచి ధోని ఫిట్నెస్ కూడా అంతంత మాత్రమే ఉంది. మోకాలు గాయం అయితే తనని చాలా ఇబ్బంది పెడుతుంది. పైగా సర్జరీ కూడా చేయించుకున్నాడు. మరి ఇదే మంచి టైం ధోని బయటకు వచ్చి సిఎస్కే టీంని రీబుల్డ్ చేసి యాక్షన్ టేబుల్ మీద ధోని వచ్చి కూర్చొని మరి తనకి నచ్చిన ప్లేయర్స్ని మంచిగా ఐడెంటిఫై చేసి వాళ్ళని బై చేసి ధోని ఫీల్డ్లో ఉన్నా ఫీల్డ్లో లేకపోయినా ఆ టీంకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మోస్ట్ వెల్ బ్యాలెన్స్డ్ టీంని తయారు చేసి కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ అయితే మిగతా పని అయితే చూసుకుంటాడు. బీసీసీఐ రిటెన్షన్ రూల్స్ ప్రకారం సిఎస్కే టీం 4 ప్లేయర్స్ని మాత్రమే రిటైన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శివం దుబే, మతీష్ పతిరానా ఈ 4 తీసుకోవాలని ధోని సూచనల మేరకు సిఎస్కే టీం మేనేజ్మెంట్ డిసైడ్ అయినట్లుగా అయితే సమాచారం. రీసెంట్గా క్రిక్ బజ్లో వచ్చిన ఆర్టికల్ ప్రకారం కూడా ఈ 4 ప్లేయర్స్ని సిఎస్కే టీం అయితే రిటైన్ చేసుకోబోతున్నట్లుగా అక్కడ కూడా ఉంది. ఒకవేళ సిఎస్కే మేనేజ్మెంట్ కోరుకున్నట్లుగా ధోనికి సక్సెసర్గా రిషబ్ పంత్ టీంలోకి తెచ్చుకోవాలనుకుంటున్నారు కదా. మరి ఈ మెగా ట్రేడ్ సాధ్యమైతే మరి ఢిల్లీ టీం అయితే సిఎస్కే టీం నుంచి శివం దుబేని అయితే అడుగుతుంది. ఆఫ్టర్ రిటెన్షన్ తర్వాత అయినా ఐపీఎల్ ఫ్రాంచైజీలు అయితే బిఫోర్ ఆక్షన్ డేట్కి 1 వీక్ ముందు వరకు ప్లేయర్స్ ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ లాగే ఆఫ్టర్ రిటెన్షన్ తర్వాత కూడా కొన్ని టీమ్స్ మధ్య అయితే ఈ ట్రేడింగ్ వల్ల ప్లేయర్స్ చేంజ్ అయితే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఎలాగే ముంబై టీం అయితే ఆఫ్టర్ రిటెన్షన్ తర్వాత జీటీ టీం నుంచి హార్దిక్ పాండ్యాని ముంబై టీంలోకి తెచ్చుకోవడం, అలాగే ముంబై టీం నుంచి క్యామెరన్ గ్రీన్ని ఆర్సీబీ టీంలోకి తీసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్, అల్ట్రాటెక్ చేతిలోకి ఇండియా సిమెంట్స్ అయితే వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు సిఎస్కే టీం పరిస్థితి ఏంటి అని కొంతమందిలో ఒక సందేహం అయితే ఉంది. తాజాగా ఆదిత్య బిర్లా గ్రూప్కి చెందిన అల్ట్రాటెక్ సిమెంట్స్ అయితే సౌత్ ఇండియాలోనే అతిపెద్ద సిమెంట్ కంపెనీగా పేరున్న ఇండియా సిమెంట్స్ని అయితే అల్ట్రాటెక్ సిమెంట్స్ వాళ్ళు అయితే టేక్ ఓవర్ అయితే చేస్తారు. సిఎస్కే టీం ఓనర్ అయిన ఎన్ శ్రీనివాసన్కి చెందిన 32.72% వాటాని డిమార్ట్ అధినేత అయిన రాధాకృష్ణ దమానీ చేతిలో ఉన్న ఇండియా సిమెంట్స్ షేర్స్ ఒక 20% షేర్స్ని అయితే అల్ట్రాటెక్ వాళ్ళు అయితే తీసుకున్నారు. మరి ఈ రెండింటితో పాటు మొత్తం 55% పైగా షేర్స్ అయితే అల్ట్రాటెక్ చేతిలో అయితే ఉన్నాయి. ఐపీఎల్లో సిఎస్కే టీం కూడా
ఇండియా సిమెంట్స్ ఆధ్వర్యంలో అయితే నడుస్తుంది. ఇక సిఎస్కే టీం అల్ట్రాటెక్ సిమెంట్స్ చేతిలోకి వెళ్ళిపోతుందా? మరి ఎన్నాళ్ళు ఐపీఎల్లో సిఎస్కే టీం ఒక సక్సెస్ఫుల్ టీంలో కొనసాగి మరి మేనేజ్మెంట్ మారడంతో మరి ఏమైనా సిఎస్కే టీంకి ప్రాబ్లం ఉంటుందా? మరి ఇప్పుడు ఎలా అనుకునే సమయంలో సిఎస్కే టీం సీఈఓ అయిన కాశీ విశ్వనాథన్ అయితే ఈ విషయంపై అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ముఖ్యంగా సిఎస్కే టీం అయితే 2015 సంవత్సరంలోనే ఇండియా సిమెంట్స్ నుంచి వేరుపడిందని, ఇప్పుడు ఇండియా సిమెంట్స్ ఒకటి వేరేగా సిఎస్కే టీం వేరేగా ఇండివిజువల్గా స్వతంత్ర సంస్థలుగా ఉన్నాయని తను పేర్కొనడం అయితే జరిగింది. మరి ఇవి ఫ్రెండ్స్ సిఎస్కే టీం గురించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.